నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కరేబియన్ సముద్రంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒకవైపు తాను శాంతి కార్మికుడినని, 7 యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతి కావాలని చెబుతూ ఉంటారు. కానీ ఆయన మాత్రం వెనిజులా పైన యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణం ఏంటి? యుద్ధం జరిగితే తలెత్తేటువంటి పరిణామాలేంటి? ఈ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, చమురు సంపన్న దేశం వెనిజులా మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దె దింపడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారని అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సరిహద్దుల్లో ఫ్లైటర్ జెట్ల మొహరింపుతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికార పీఠం నుంచి దించివేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష సైనిక చర్య దిశగా ముందుకెళ్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏ క్షణమైనా వెనిజులాపై దాడి చేసేందుకు రెడీ అవుతున్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకే తాను ఈ పని చేస్తున్నామని ట్రంప్ చెబుతున్నారు. కరేబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర గ్రాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 12 జలాంతర్గాములు, 150 ఫ్లైటర్ జెట్లు, 1200 క్షిపణులతో మహా భారీ సైనిక శక్తిని వెనిజులా సమీపంలో ఉంచింది అమెరికా. పదుల సంఖ్యలో F-35 యుద్ధ విమానాలు ఫ్యూటోరిక్ స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాపై దాడులు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వెనిజులా నుంచి తమ దేశానికి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని, దీని వెనుక ఆ దేశ అధ్యక్షుడు ఉన్నాడని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తుంది. దీనికి చెక్ పెట్టాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు. 2020లో అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ కౌంటర్ నార్కోటిక్స్ పేరుతో వెనిజులా తీరంలో సైనిక ఆపరేషన్ను ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మాడ్యురోను డ్రగ్ కింగ్ పిన్ గా ఆరోపించారు. అమెరికా న్యాయశాఖ మాడ్యురోపై డ్రగ్ ట్రాకింగ్ ఆరోపణలు చేసింది. మాడ్యురో కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని, కొకైన్ అమెరికా రవాణా చేస్తున్నారని ఆరోపించింది. ఇక మాడ్యురో ఆచూకీ తెలిపితే $50 మిలియన్ బహుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వెనిజులా ఒక ట్రాన్సిట్ హబ్ గా మాత్రమే ఉంటుంది. అమెరికాకు వెనిజులా కంటే కొలంబియా, మెక్సికో నుంచి ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా సార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 1999లో హ్యూగో చావేజ్ ఎన్నికైనప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. చావేజ్ సోషలిస్ట్ విధానాలు, చమురు పరిశ్రమను జాతీయం చేయడం అమెరికాకు నచ్చలేదు. మాడ్యురో అధ్యక్షుడు అయ్యాక అమెరికాతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మాడ్యురోను అసలు అధ్యక్షుడిగా గుర్తించడం లేదు అమెరికా. వెనిజులా తమ దేశంలో డ్రగ్స్ పంపిస్తుందని, అందుకే ఆ దేశంపై దాడి చేస్తున్నామని అమెరికా చెబుతుంది. అయితే డ్రగ్స్ అనేది ఒక సాకు మాత్రమే అని, దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అమెరికాకు వెనిజులా సమస్యగా మారింది. అందుకే ఆ దేశాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో అనుకుంటుంది. వెనిజులా వద్ద 300 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. అమెరికా చమురు కంపెనీలు అయిన షెవరాన్, ఎక్సాన్ మదిల్ ఈ చమురుపై కన్నేశాయి. మార్చిలో ప్రభుత్వం ఈ కంపెనీలకు అనుమతి రద్దు చేసింది. దీంతో అమెరికా ఫైర్ మీద ఉంది. మరోవైపు మార్చిలో ప్రభుత్వం సోషలిస్ట్ విధానాలను అనుసరిస్తుంది. ఇది అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకం. వెనిజులాకి చైనా, రష్యా మద్దతుగా ఉన్నాయి. చైనా $212 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. రష్యా సైనిక సహకారం అందిస్తుంది. ఇక్కడ ఈ దేశాల ప్రభావాన్ని తగ్గించాలని అమెరికా అనుకుంటోంది.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో అమెరికాకు పెద్ద సమస్యగానే మారారు. ఆయన్ని తప్పించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. 2018లో మాడ్యురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అమెరికా సహా 50కి పైగా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మాడ్యురో 67.8% ఓట్లతో గెలిచారు. కానీ ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని విపక్ష నాయకులను బెదిరించారని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది. అందుకే మాడ్యురో ఎన్నికను అమెరికా గుర్తించడం లేదు. అతనిని చట్టవిరుద్ధంగా ప్రకటించి విపక్ష నాయకుడు జువాన్ గ్వైడోను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించింది. గ్వైడోకు అమెరికా, యూరోపియన్ మద్దతు ఇచ్చింది. కానీ ఆయన ప్రభావం వెనిజులాలో తగ్గిపోయింది. మాడ్యురో మాత్రం తన ఎన్నిక చట్టబద్ధమైనదని అమెరికా సైతం వెనిజులా సార్వభౌమత్వానికి వాదిస్తున్నారు. చైనా, రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు మాడ్యురోకు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం తమ దేశంపై అమెరికా సైనిక చర్యలు చేపడితే తాము చూస్తూ ఊరుకోమని వెనిజులా హెచ్చరించింది. తాము కూడా యుద్ధానికి సిద్ధమే అని చెబుతోంది. అమెరికా సైనిక చర్యలపై వెనిజులా గట్టిగానే స్పందించింది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా చర్యలను వెనిజులా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని దుయ్యబట్టింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే రష్యా, చైనా సహకరించాలని వెనిజులా కోరుతోంది. ఒకవేళ అమెరికా వెనిజులా యుద్ధం జరిగితే అంతర్జాతీయ పరిణామాలు మారే ఛాన్స్ ఉంది. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కావచ్చు. అమెరికా వెనిజులా యుద్ధం జరిగితే లాటిన్ అమెరికాపై అధిక ప్రభావం పడొచ్చు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుంటుపడే ప్రమాదం ఉంది. వెనిజులా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2014 నుంచి 70 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయారు. యుద్ధం జరిగితే వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో వెనిజులా 3% వాటా కలిగి ఉంది. యుద్ధం వల్ల చమురు ఉత్పత్తి ఆగిపోతే చమురు ధర ఆకాశానికి ఎగబాకవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. చైనా, రష్యా వెనిజులాకు మద్దతు ఇస్తున్నాయి. ఇక ఇది ప్రపంచ యుద్ధంలో మారే ప్రమాదం ఉంది.